ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులు జిరాయితీ భూములుగా డాక్యుమెంట్లు సృష్టించి ఏ రకంగా అమ్మకాలు చేస్తున్నారు అనేటటువంటి ఉదంతంపై ఒక ఉదాహరణగా ఇవాళ మీకు శృంగవరపుకోట పట్టణం నడిబొడ్డునే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ భూమిని ఎలా అమ్మేశారు, దాని మీదే మళ్ళీ కోర్టు స్టే కూడా తీసుకురావడం చాలా విచిత్రం. దానికి అధికారులు ఏ రకంగా సమాధానాలు చెప్తున్నారు, వీటన్నిటిపైన కూడా మీకు ఇవాళ వివరించే ప్రయత్నం చేస్తాను. శృంగవరపుకోట పెదకండపల్లి రోడ్డు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి ప్రభుత్వం 60 సెంట్లని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు. సర్వే నెంబర్ 138లో 4. అయితే దీన్ని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్ స్టేషన్కి ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. అయితే అప్పటికే కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ పక్కనే ఉన్నటువంటి సర్వే నెంబర్ 138లో 3 సర్వే నెంబరు ఈ గవర్నమెంట్ స్థలానికి అప్లై చేసి అమ్మకాలు చేసేశారు. ఇందులో సంజయ్ అనే ఆవిడికి కూడా గవర్నమెంట్ పట్టా ఇవ్వడం జరిగింది, రెవెన్యూ వాళ్ళు పట్టా ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇల్లు కట్టుకున్నదా అనేసరికి డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చడం వల్ల వాళ్ళ అవకాశం కోల్పోయారు. అయితే ఆవిడ ఇల్లు కట్టుకోలేదు. అది కాకుండా 138లో 3 అని చెప్పి కొనుగోలు చేసి ఈ 138లో 4 ప్రభుత్వ భూమిలోకి ఏదైతే వాళ్ళు వచ్చి అక్రమంగా ఇల్లు నిర్మించుకుంటున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర కొనుక్కొని, యాక్చువల్గా అందులో ఇంకా 70 సెంట్లలో సబ్స్టేషన్కి వెళ్ళిపోయింది ముందే. అందులో ఇప్పటికే ఆర్టీసీ వాళ్ళు పాపం ఇద్దరు ముగ్గురు సుమారుగా కొనుక్కొని నష్టపోయారు. వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుందనమాట. అంటే ఎంత మోసం అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్నారు అనేది ఇది మనం గమనించాలి. అందరూ కూడా ఇళ్ళు స్థలాలు కొనుక్కునే వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలుసుకోవాలనేది మా ఉద్దేశం. అదే ఇప్పుడు మీకు ఎలక్ట్రికల్ ఇంజనీర్ గారికి కూడా పాపం వాళ్ళతో ఫైట్ చేస్తున్నారు. గవర్నమెంట్ సైడ్ కోసం ఫైట్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారు, భూమి కొనుక్కున్న వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చారు. ఇప్పుడు అది కోర్టు వివాదంలో ఉన్నది ప్రస్తుతానికి. అయితే ఆ విజువల్స్ కూడా మీరు చూడొచ్చు, పక్కన మేము ప్లే చేస్తున్నాము. ఇప్పటికీ కూడా అది రేపు 12వ తారీఖున ఎప్పుడో మళ్ళీ కోర్టు వాయిదా ఉన్నదని చెప్పేసి ఎలక్ట్రికల్ ఈఏ గారు మనకి చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటనేది కూడా ఆయన చేత కూడా మేము మాట్లాడించాము. ఒకసారి ఆ వీడియో కూడా మేము ప్లే చేస్తాం, చూడండి. నమస్తే అండి, నా పేరు జి రామారావు. నేను అసిస్టెంట్ ఇంజనీర్గా అక్టోబర్ 3వ తారీఖున జాయిన్ అయ్యానండి. నేను జాయిన్ అయ్యి 2 months అయింది. అప్పటికి పక్కన పాడిపోయిన బిల్డింగ్ ఒకటి ఉండేదండి. ఆ బిల్డింగ్ నేను పై అధికారిని అడిగితే అది కొద్ది డిస్ప్యూట్ ఉంది, మందే సైట్ అయితే మందేనండి, మనకి అప్పుడు సబ్స్టేషన్ నిమిత్తం 60 సెంట్లు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు అని చెప్పడం జరిగిందండి. కొన్ని రోజులు పోయిన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి దాన్ని క్లీన్ చేయడం మొదలుపెట్టారండి. బాగా తుప్పలు అన్నీ బలిపి క్లీన్ చేసి బాగు చేస్తున్నారండి. తర్వాత మా పై అధికారు డి గారును మేము అడ్డుకోవడం జరిగిందండి. 3-4 సార్లు కూడా అడ్డుకున్నామండి. ఇలా అడ్డుకున్న తర్వాత Friday మార్నింగ్ ఆయన కోర్టు నుంచి నోటీస్ తీసుకొచ్చారండి. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చారండి. అప్పటికి మేము చాలాసార్లు అడ్డుకున్నామండి. చూడండి, ఇప్పుడు చాలా వివిధ స్టేజుల్లో ఆయన కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చిన తర్వాత ఆయన మమ్మల్ని కోర్టు వారు ఏమంటే ఆ బిల్డింగ్ వైపు మీరు వెళ్ళకూడదని మాకు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత మేము కూడా కోర్టులో ఫైల్ చేసామండి. మా లాయర్ ద్వారా వకాలత్ ఫైల్ చేసాము. 1వ తారీఖు కూడా హీరింగ్కి అటెండ్ అయ్యాము. మళ్ళీ 12వ తారీఖున ఉంది. 12వ తారీఖున కూడా మేము అటెండ్ అవుతామండి త్రూ మా లాయర్ ద్వారా. యాక్చువల్గా 138లో 4 అనేది అందులో 60 సెంట్లు మాకు ఇచ్చారండి. 60 సెంట్లు సబ్స్టేషన్ అనుకొని మా 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 ఆఫీస్ వరకు ఈ మధ్యలో పెట్టి 60 సెంట్లు అండి. ఈ 60 సెంట్లో ఈ పాడుపడిన బిల్డింగ్ కూడా ఇందులోదేనండి. మాకు ఇచ్చిన దాంట్లో ఉందండి. అది ఎప్పటి నుంచో పాడుపడిపోయి ఉంది అప్పటి నుంచి కూడాను. మేము అడ్డుకోవడం వల్ల యాక్చువల్గా అది గవర్నమెంట్ ఏరియా మాకు ఇచ్చిందండి. కానీ ఇది దౌర్జన్యంగా చేయడం వల్ల అది మేమైతే వెళ్ళలేకపోతాం, కోర్టు ఆర్డర్ ఉండడం వల్ల. సో అదండి మా వివరణ. అది మేమైతే కోర్టునే అప్రోచ్ అవుతున్నామండి. చూశారు కదా, అది ఎలక్ట్రికల్ ఏఈ ఇచ్చినటువంటి వివరణ. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇవన్నీ రెవెన్యూ అధికారులు తెలియపోనే ఏం కాదు. దీని మీద రెవెన్యూ అధికారులు మనం ప్రశ్నిస్తే ఇది మా పరిధిలో లేదు, అది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము ఇచ్చడం జరిగింది, మాకు సంబంధం లేదు అన్నట్టుగా చెప్పారు. కానీ ఏ ప్రభుత్వ భూమి అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ వారికి బాధ్యత ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయం, నేనేం చెప్పక్కర్లేదు. కానీ ఏంటంటే దాటవేత ధోరణి ఇవాళ అధికారులు పనిచేస్తున్నారు అటువంటిది స్పష్టమవుతుంది.
అందుకనే గవర్నమెంట్ భూములు కాపాడాల్సింది రెవెన్యూ వాళ్ళే కాబట్టి ఇలాగ ఇంకా 2-3 ఉన్నాయి. నేను ఇంకా 2-3 రోజుల్లో వాటి మీద కూడా నివేదికలు మొత్తం అవన్నీ వివరాలు తీసుకొని వాటిపైన కూడా మీకు త్వరలోనే నేను తెలియజేయబోతున్నాను. అయితే ఏంటంటే మా జనకమం తరపున రెవెన్యూ వాళ్ళు పాత్ర ఏంటి, ప్రభుత్వ భూములు వాళ్ళు ఎలా కాపాడుతున్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలా కొట్టేపోతున్నారు అనేది ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ వార్తని మేము ప్రచురించడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటికే కోర్టు వివాదంలో ఉంది. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుంది, అంటే ప్రభుత్వం గెలుస్తుందా రియల్ ఎస్టేట్ వ్యాపారం గెలుస్తాడా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అన్నమాట.